పోలీసుల పని పోలీసులదే, తమ పని తమదే అంటున్నారు మత్తు బ్యాచ్. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఒక దారి మూసుకుపోతే మరో దారి ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తెలివిగా మత్తు బిజినెస్ చేసేస్తున్నారు. అయితే ఎన్ని జిమ్మికులు చేసినా చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాగే అతి తెలివి ప్రదర్శించి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు విశాఖ యువకుడు. పైకి కనిపించేదేమో ఐస్ క్రీమ్ బిజినెస్, కానీ దాని వెనుక సాగేది మాత్రం గంజాయి దందా. అవును, చల్లచల్లని ఐస్ క్రీమ్ మాటున మత్తెక్కించే గంజాయి బిజినెస్ చేస్తున్నాడు ఓ యువకుడు. విశాఖ గాజువాకకు చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తూ గంజాయి పెడ్లర్ అవతారమెత్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్డర్స్ మీద గంజాయి సప్లై చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అయితే హైదరాబాద్ పోలీసుల కళ్ల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒడిశా నుంచి మహారాష్ట్ర చంద్రపూర్కు గంజాయి సప్లై చేస్తుండగా చాదర్ఘాట్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు రాజు. బస్సు కోసం వేచి చూస్తున్న అతడిని అరెస్టు చేసి 62 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అయితే గంజాయి సప్లై చేస్తూ రాజు పట్టుబడటం ఇది మొదటిసారి కాదంటున్నారు పోలీసులు. గతంలో కూడా ఎన్నోసార్లు పట్టుబడి జైలుకెళ్లొచ్చినా రాజులో మాత్రం మార్పు రాలేదంటున్నారు. గంజాయి పెడ్లర్ రాజుపై ఏపీ, తెలంగాణలోనూ కేసులు ఉన్నట్టు చెప్పారు. So from there he bought the ganja to Ramagundam. Nina he bought the ganja from Ramagundam to Hyderabad. Evening lo he police ko information when police got the information, immediately police apprehended the accused person. హైదరాబాద్ మాదాపూర్లో మరో గంజా ముఠా పట్టుబడింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లక్ష్యంగా గంజాయి, హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ల నుంచి 830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా గాంజా విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. స్టూడెంట్స్ కి కూడా గంజాయిని అలవాటు చేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది.